విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మొదలై దాదాపు 30 మంది పైగా మరణాలతోటి స్టీల్ ప్లాంట్ అనేది కేంద్ర ప్రభుత్వం నాడు ఇక్కడ నిర్మించడం జరిగింది. దానికి ఉన్న భూముల విలువ కానీ ఈరోజు చాలా ఎక్కువ ఉంటుంది. బహుశా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లోనే ప్రైవేటైజేషన్ చేయాలని తీర్మానం చేసుకుని ముందుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా కొట్లా అడ్డుపడి ఆపేసాడు. ఏం జరిగింది ఆ గవర్నమెంట్లో అది ప్రైవేటైజేషన్ కాల. మళ్ళీ ఇప్పుడున్న గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కేంద్రంలో కోయలేషన్లో ఉండి కీలకమైన పాత్ర వహిస్తున్నా కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజేషన్ అవుతుందని చెప్పి ఆ ఉద్యోగస్తులకైతే కొంత అనుమానం వచ్చినట్టుంది. వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముట్టడికి 22వ తారీఖున వాళ్ళ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ వాళ్ళు తీర్మానించారు. రేపు 22వ తారీఖున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క ఉద్యోగులు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముట్టడికి సిద్ధమవుతా ఉన్నారు. దాదాపు 30,000 మంది పైగా ఉంటారు వాళ్ళు ఉద్యోగస్తులు. ఏది అవుట్ సోర్సింగ్ కానీ అక్కడ ఉండి పనిచేసే వాళ్ళు కానీ దాని మీద ఆధారపడి బతికే వాళ్ళు దాదాపు 30,000-35,000 దాకా ఉంటారని టాకు. ఇంకోటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రులకి గర్వకారణం. పవన్ కళ్యాణ్ గారు నాడు పెద్ద సభ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు, మీరు పార్లమెంట్ ఎందుకు మాట్లాడలేదు అయిదని. నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకొట్ట ఆపాడు, ఆయన గవర్నమెంట్లో అది కాలేదు. మీ గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళనే మాట ఏంటి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఇది నిదానంగా కొంచెం ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, మాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది, మొత్తం ఒకసారి చేస్తే మేము కాల్ చేస్తామని చెప్పి ఇది ఖచ్చితంగా ఇది ఇబ్బందికర వాతావరణం అని చెప్పి వాళ్ళు గమనించి చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముట్టడికి వాళ్ళు అయితే తేదీలతో సహా వాళ్ళు షెడ్యూల్ ప్రకటించారు. దీనిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు కూడా స్టీల్ ప్లాంట్ అనేది నేను ప్రైవేటైజేషన్ కానివ్వను అని చెప్పి హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా ముందుకెళ్తుంటే వాళ్ళని మీరు వంచినట్టు అయిద్దా, వంచినట్టు కాదా, వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు అందరు చూడాల్సిన సమయం. బికాజ్ వాళ్ళు పనిచేసే వాళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా భావించి పూర్తి స్థాయిలో విశాఖ ఉక్కు అనేది మనకి ఎంతో కొంత తక్కువ రేటు దొరికింది అక్కడ. కాబట్టి ముడి సరుకు అనేది మనం మైనింగ్ అనేది వాటికి మనం ఇంకా దానికి గనులు ఏదైనా కల్పిస్తే మనకు కొద్దిగా ప్లస్. మనం అనే గనులు కల్పించే బాధ్యత మన ప్రభుత్వాలు తీసుకోలేదు. ఏది మీరు కోయలేషన్ గవర్నమెంట్లో 2004 ముందు చంద్రబాబు నాయుడు గారు తీసుకోలేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కొంతవరకు ప్రయత్నం చేసింది, అది ఫెయిల్యూర్ అయ్యారు. 14-19 వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని 19-24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం కాబట్టి ఆయన ఏం అనలేము. 24-29 వరకు చంద్రబాబు నాయుడు గారు భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి బహుశా ఆయన ఏ రకంగా దీన్ని నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.